యాక్చువల్గా వీటిని ఒక లాకెట్ కోసం చుట్టాను. బట్ ఇప్పుడు ఒక ఇయర్ రింగ్కి అవసరమైనాయి, ఇయర్ రింగ్స్కి ఒక బుట్టలకి చుట్టడానికి అవసరమయ్యాయి. బట్ ఇప్పుడు ఈ పూసలు లేవు, మంచి మంచి క్వాలిటీ బీడ్స్ అయిపోయాయి. బట్ దానికి ఇవే మంచి క్వాలిటీ బీడ్స్ పెట్టాలని చెప్పేసి వీటిని కట్ చేసి చుట్టిన వాటిని మళ్ళీ తీసేసి వాటికి పెడుతున్నాను. ఎందుకంటే వాటి లాకెట్ కంటే కూడా ఫస్ట్ వాటికి ఇంపార్టెంట్ అని. అలానే నేను పాత బీడ్స్ పెడతానని లేదండి, లాకెట్ కోసమే చుట్టి పెట్టా. బట్ దానికి పెట్టడం మిగిలి అవ్వట్లేదని చెప్పేసి మళ్ళీ దీనికి కూడా అవసరం ఉందని చెప్పి తీసి పెడుతున్నాను. అది ఇప్పుడు మీకు వేరే క్వాలిటీ బీడ్స్ కూడా పెట్టచ్చు కదా, మంచి క్వాలిటీ లేని బీడ్స్ కూడా పెట్టచ్చు కదా. కానీ మేము స్మాల్ బిజినెసే కావచ్చు, మీకు క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండానే చూసుకుంటామండి. లేకపోతే లేదని చెప్తాం, కానీ ఏదో చీప్ క్వాలిటీ వాడేసి చీప్ ప్రైస్ పెట్టేసి అలా ఏం చేయం మేము. దానికి ఈ బీట్స్ అయితేనే బాగుంటాయని చెప్పి తీస్తున్నా, కానీ లేదంటే నేను వీటిని అసలు తీయడం కూడా తీయకపోయేదాన్ని. అలాంటి అసలు తీయకపోయేదాన్ని. బట్ లేవు ప్రజెంట్. ఈ చిన్న ఇయర్ రింగ్ కోసం అని ఇప్పుడు నేను బీడ్స్ తీసుకురాలేను కదా, ఎందుకంటే మేము స్మాల్ బిజినెస్. బట్ మీకు క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా మీకు మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. అలానే అందరి దగ్గర ఎప్పుడు తప్పు జరగదు, ఎవరికైనా దగ్గరైనా ఎప్పుడైనా ఒకసారి తప్పు జరగచ్చు. తప్పు జరగకుండా తప్పు చేయకుండా ఎవరు ఉండరు కదా. తప్పంటే నేను క్వాలిటీయే తెస్తానని చెప్తాను, బట్ కొన్నిసార్లు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వల్ల ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు కదా. సో దానికి కూడా నేను రెస్పాన్సిబుల్ అవ్వలేను కదా. సో ఇయర్ రింగ్ కోసమని ఇలా బీడ్స్, లాకెట్కి వేయాల్సిన బీడ్స్ని తీసి ఇయర్ రింగ్స్కి వేయాల్సి వస్తుంది. స్మాల్ బిజినెస్ ఓనర్స్ కష్టాన్ని అసలు చెప్పలేము, కొన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేనండి. వర్డ్స్ ఉంటాయి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడమే చాలా కష్టం అనిపిస్తుంది. బట్ స్టిల్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాం మేము. సో కొంచెం సపోర్ట్ చేయండి. అంతే మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. కొంచెం సపోర్ట్ చేస్తే మాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది, ఇంకా చేయాలనిపిస్తుంది. అంతే తప్ప ఏదో చేయాలని